మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 8 బుధవారం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అయితే దినఫలాల్లో ఎటువంటి 4 సంఘటనలు ఈ యొక్క రాశి వారికి జరిగే అవకాశం ఉందో, అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటో, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ఎవరికైనా సరే సహాయం చేయడంలో మేషరాశి వారు ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోకుండా అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి వారి యొక్క దినఫలాల్లో జనవరి 8 బుధవారం చూస్తే కనుక 4 సంఘటనలు జరుగుతాయి. చాలా కాలంగా మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు. అది ఆర్థికపరమైన సమస్య. అంటే ఇతరులకు డబ్బు అప్పుగా ఇచ్చి వాటిని వసూలు చేయడంలో విఫలం అవుతున్నారు. లేకపోతే ఎవరి దగ్గరైనా మీరు అప్పు చేసి దాన్ని తీర్చడంలో విఫలమవుతున్నారు. ఈ రోజు దినఫలాల్లో అది సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఇతరులకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే దాన్ని ఇవ్వగలుగుతారు. ఒకవేళ వసూలు చేయాల్సి ఉంటే గనక దాన్ని వసూలు చేయగలుగుతారు. ఊహించని విధంగా ఈ సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు అవివాహితులకి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. చాలా కాలంగా మీరు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే కనుక మీ యొక్క రిక్వైర్మెంట్స్కి తగినటువంటి మంచి సంబంధం ఈరోజు దినఫలాల్లో మీ ముందుకు వస్తుంది. అంటే దీని గురించి సమాచారం మీకు ఎవరైనా మధ్యవర్తులు ఇవ్వడం కానీ, లేకపోతే మీకు మీరే కాల్ చేయటం కానీ, ఇలా ఏదో ఒక సంఘటన ఊహించని విధంగా జరుగుతుంది. ఇది మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ప్రతికూల సంఘటన కూడా జరగబోతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మీ యొక్క ప్రేమికురాలతో కావచ్చు, మీ యొక్క ప్రేమికుడితో కావచ్చు, చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే ఉంది. ఇది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు మీ యొక్క ప్రేమ భాగస్వామితో అనవసరంగా వాదించకండి. ఒకవేళ మీ మధ్య ఏదైనా మిస్కమ్యూనికేషన్ వచ్చినట్లయితే కనుక సమస్య తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అందుకని మీరు వాదిస్తూ గొడవ పడుతూ వెళ్ళారంటే అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో మేషరాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. శివారాధన చేసుకోండి. శివుడిని మనసులో తలుచుకోండి. మీ యొక్క ప్రతికూలత నుండి మిమ్మల్ని బయటపడవేస్తాడు. ఇక అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వాగ్వాదాలు పరిష్కారం అవుతాయి. గత కొద్ది కాలం నుండి ఏవైనా గొడవలు జరిగి కుటుంబ సభ్యులు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉన్నట్లయితే కనుక తోబుట్టువులు కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులు, సంతానం, ఇలా ఎవరైనా సరే మీ యొక్క కుటుంబ సభ్యులతో కొన్ని వాగ్వాదాల కారణంగా మీరు మాట్లాడుకోవడం లేదు. ఈరోజు వారితో మాట్లాడాల్సిన పరిస్థితి రావటం, ఈ విధంగా మీరు మాట్లాడడం కానీ, వారే మీ దగ్గరికి వచ్చి పలకరించడం కానీ, ఏదైనా ఇలా ఊహించిన సంఘటన జరుగుతుంది. మీ మధ్య బంధం ఇదివరకులా కాకుండా ఇప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించిన 4 సంఘటనలు ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా సత్ఫలితాలను అందిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.